ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ త్రివేణి. ఈరోజు చాలా రోజుల తర్వాత మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేసిన మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నైట్ హెయిర్ కేర్ రొటీన్ అయితే చేయమని మన సబ్స్క్రైబర్ ఎంతగానో రిక్వెస్ట్ చేశారండి. ఆ వీడియోని ఈరోజు అయితే పోస్ట్ చేయబోతున్నాను. ఇప్పుడైతే ఫుల్ వీడియోని అయితే వాచ్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అంటే నైట్ హెయిర్ కేర్ రొటీన్ కాబట్టి నేను డే టైంలో ఎప్పుడో చేసి నైట్ హెయిర్ కేర్ అనేసి అని చెప్పేసి పెట్టేదానికన్నా నేను నైట్ టైమే కొంచెం టైం తీసుకుని అయితే నైట్ టైమే వీడియో అయితే చేశాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకా పడుకుని పోతాను. ఆల్మోస్ట్ ఈ వీడియో చేసినప్పటికి టైం వచ్చేసి 10:30 అయితే అవుతుందండి. అంటే నేను డ్రై హెయిర్ మీద ఆయిల్ అప్లై చేసేసుకుంటాను. ఎంత నైట్ అయినా కూడా నేను డ్రై హెయిర్తో అస్సలు పడుకోను. ఎందుకంటే అది చిక్కులు అనేవి ఎక్కువగా పట్టేస్తాయి. అంతేకాకుండా మనకి కంఫర్టబుల్గా ఉండాలి అంటే మీకు ఎలానో తెలియదు, కానీ నేనైతే కంఫర్టబుల్గా పడుకోవాలంటే మాత్రం ఆయిలీ హెయిర్ అయితేనే, అంటే ఆయిల్ అప్లై చేసేసుకుంటేనే నేను చాలా ఫ్రీగా పడుకుంటాను అనమాట. ఇలా హెయిర్ మొత్తాన్ని కూడా నీట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా హెయిర్ అయితే మొత్తం అయితే అల్లుకుంటున్నాను. ఎంతో సింపుల్గా నేను నైట్ టైం హెయిర్ కేర్ అయితే ఇలానే తీసుకుంటానండి. అంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా హెడ్ బాత్ చేసిన ఆ డేలోనైనా కూడా కంపల్సరీగా నైట్ అయితే మాత్రం హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలానే చక్కగా అల్లేసుకొని అయితే లాస్ట్లో ఫోల్డ్ చేసుకుని రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకుంటాను. మీరు ఎంతమంది నైట్ టైము హెయిర్ కేర్ రొటీన్ అనేది ఈ టైప్లో ఫాలో అవుతున్నారని అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. చూసారు కదా, నేను ఇటువంటి హెయిర్ స్టైల్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇంకా హెయిర్ పిన్స్ కానీ ఏమీ యూజ్ చేయను. కంప్లీట్గా చివరి వరకు కూడా అల్లేసుకుంటాను. ఇది మన సబ్స్క్రైబర్ చాలా రోజుల నుంచి అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు, కానీ నాకు టైం కుదరక వీడియో అయితే అప్లోడ్ చేయలేదండి. ఈరోజు అయితే ఫైనల్గా మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇలానే మంచిగా రిక్వెస్ట్ చేయండి, డెఫినెట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. కొంచెం టైం దొరక్క వర్క్స్ బిజీ మీద, అంటే పిల్లలు అలానే ఇంట్లో పనులు అవి ఉంటాయి కదా, స్టిచ్చింగ్ అది చేయడం వల్ల నాకు టైం దొరక్క వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. కానీ నెక్స్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అలానే మీరు రిక్వెస్ట్ చేసిన వీడియోస్ కూడా డెఫినెట్గా నేనైతే అప్లోడ్ చేస్తాను. ఇంకెవరికైనా ప్రమోషన్ వీడియోస్ కానీ అలానే కొలాబరేషన్స్ కానీ ఏం కావాలన్నా కూడా మనకి ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేను మన ఛానల్ అయితే అవైలబుల్గా ఉంది కాబట్టి ఇన్స్టాలోనైనా మీరు మెసేజ్ చేయొచ్చు, లేదంటే ఇలా మనకి కామెంట్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే చాలామందికి ఇటువంటి హెయిర్ స్టైల్స్ అనేవి పెయిడ్ ప్రమోషన్ అలానే కొలాబరేషన్స్ ద్వారా చేసుకునే అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నాను. మన సబ్స్క్రైబర్ యాజ్ యూజువల్గా ఎవరైనా కామెంట్ చేస్తే డెఫినెట్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇలా చివరి వరకు అల్లేసుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను మరీ అంటే చిన్నగా ఫోల్డ్ చేస్తాను అనమాట, మరి పెద్దగా కాకుండా. ఇలా ఫోల్డ్ చేయటం వల్ల చాలా నీట్గా ఉంటుంది. పెద్ద ఫోల్డింగ్ వల్ల ఏంటంటే నాకు అంత ఇష్టం ఉండదన్నమాట. ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని ఇలాగా బ్లాక్ రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను. ఎంతో సింపుల్గా నా హెయిర్ కేర్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, మన సబ్స్క్రైబర్ ఎంతగానో రిక్వెస్ట్ చేసిన మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ హెయిర్ అనేది జస్ట్ వీడియో కోసం కొంచెం నీట్గా ఉండాలని చెప్పేసి మాత్రమే తీసుకుంటున్నాను. కానీ ఇంకా అదర్వైజ్ ఏంటంటే నేను నైట్ టైం పడుకునేటప్పుడు కూడా ఇవన్నీ అయితే ఏం చేయను. వీడియోకి నీట్గా ఉండాలని మాత్రమే కొంచెం హెయిర్ అనేది కొంచెం ఫ్రంట్ వచ్చేసి చిన్న లేయర్గా అయితే తీసుకున్నాను అనమాట. చూసారు కదా, ఓవరాల్ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్స్లో కామెంట్ చేయండి. నాకు చాలా నిద్ర అయితే వచ్చేస్తుంది. మీరు ఎంతమంది ఇటువంటి హెయిర్ కేర్ రొటీన్ అయితే ఫాలో అవుతారో కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఎంతో సింపుల్గా నీట్గా ఎంతో నీట్గా అనిపిస్తుంది కదా. నా హెయిర్ కేర్ రొటీన్ మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ హెయిర్ కేర్ రొటీన్ నాకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇంకైతే నిద్ర వచ్చేస్తుంది. ఇంకైతే ఓవరాల్గా నా హెయిర్ కేర్ రొటీన్ మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదా, ఇటు పిన్స్ అనేవి కూడా పెట్టకండి, ఎందుకంటే నైట్ టైము మనకి అన్కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది. ఇలా మనం ఎటువంటి హెయిర్ పిన్స్ని యూజ్ చేయకుండా సింపుల్గా ఇలా హెయిర్ స్టైల్ చేసుకొని నైట్ టైం ఇలా వదిలేసుకున్నా, లేదంటే మనం ఎప్పుడైనా బయటికి వెళ్దాము అనుకుంటే కూడా ఇలా హెయిర్ కేర్ రొటీన్ అయితే చేసుకున్నాం అనమాట. ఇలా చేసుకోవడం వల్ల హెయిర్ స్టైల్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.